డెవలప్మెంట్స్ దృష్ట్యా అండ్ EU డీల్ తర్వాత ట్రేడ్ డీల్ తర్వాత పెరిగిన అవసరాల దృష్ట్యా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదల ఉంటుందని. సరే, అది డిఫెన్స్కి సంబంధించి ఇతర రంగాలు ఎలా ఉండబోతున్నాయి, మీ అంచనాలు ఏంటి? డిఫెన్స్కి ఖచ్చితంగా బడ్జెట్ని పెంచుతారనేటువంటిది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే. మిగిలినటువంటి రంగాల్లో మౌలిక సదుపాయాలు అనేటువంటి దానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. ఈ రెండు రంగాలను మనం కనుక చూసేట్లయితే ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టినటువంటి అమెరికా మీ జీడిపిలో 5% డిఫెన్స్ ఖర్చు చేయాలని చెప్పేసి నాటో దేశాలను ఆదేశించింది. మరి మన దేశాన్ని కూడా పరోక్షంగా ఆదేశించిందా? ఎందుకంటే ఒకసారిగా మీరు చెప్పినట్టుగా 20% బడ్జెట్ ని పెంచడం అంటే పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక ఆందోళనకరం. రక్షణ పరంగా మన దేశం తన జాగ్రత్తలను తాను తీసుకోవాల్సిందే, అవసరమైనటువంటి బడ్జెట్ ని కేటాయించాల్సిందే. కానీ 8 నుంచి 20% పెంచాల్సినటువంటి తక్షణ ఆవశ్యకత ఏమిటి అనేటువంటి ప్రశ్న సామాన్యుల నుంచి కావచ్చు, లేదా నాలాంటి వాళ్ళ నుంచి కూడా ఎదురవుతుంది. దానికి జవాబు చెప్పేటువంటి నాదుడు లేడు అనేటువంటి మాత్రం. ఇక మౌలిక రంగాల పేరుతోటి అది మన వాజ్పేయి గారి హయాం నుంచి ప్రారంభమైంది, తర్వాత కూడా కొనసాగింది, ఇటీవల కాలంలో కూడా కొనసాగుతా ఉంది, ఇంకా కొనసాగుతా ఉంది. ఈ మౌలిక రంగాల వృద్ధి అనే దానికి వచ్చేసరికి వంతెనలు కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, లేకపోతే ఇటువంటివన్నీ కూడా చేయడం అనేటువంటిది అమెరికా లేదా ఐరోపా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తినటువంటి సందర్భాల్లో ప్రభుత్వం చేసినటువంటి ఉద్దీపన కార్యక్రమం అది. అటువంటి దాన్ని మరి మన దేశం మౌలిక ఇప్పుడు ఎందుకంటే మన ఎగుమతి పోనీ మన ఏమైనా పారిశ్రామిక వృద్ధి జరిగి మన ఎగుమతులు ఏమన్నా ఎప్పటి ముప్పటిగా ఇతర దేశాలకి లేదా దేశంలో వివిధ ప్రాంతాలకి రవాణా చేయడానికి అంత ఇబ్బంది ముప్పడిగా ఉన్నాయన్న పెరుగుతున్నాయంటే అటువంటి స్థితి ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తారు. అందువల్ల ఈ మౌలిక సదుపాయాలు అనేటువంటిది దేశంలో నెలకొన్నటువంటి ఆర్థిక దురవస్థను కలిగించడానికి ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చుల భాగం ఇది. అందువల్ల ఇది ఎంత మేరకు దోహదం చేస్తుంది? ఇప్పటి వరకు మనం రోడ్ల గురించి గొప్పగా చెప్పారు, జాతీయ రహదారులు. ఈ జాతీయ రహదారుల విస్తరణ కారణంగా మన జీడిపికి ఎంత తోడైంది, అన్నిటికీ మించి మన జన జీవితాలు ఏ మేరకు మెరుగుపడ్డాయి అనేటువంటి విశ్లేషణ కానీ లేకపోతే సర్వే కానీ ఎప్పుడన్నా జరిగిందా అంటే అట్లాంటిది జరిగినట్లు నేనైతే వినలేదు. మరి మిగిలిన పెద్దలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకొస్తే నేను కూడా దాన్ని పరిశీలిస్తాను. అందుకని ఇప్పుడు బడ్జెట్కి వచ్చేసరికి మళ్ళా మీరు నిన్న మొన్న ఈ రోజు వచ్చినటువంటి వివిధ రివ్యూలు కనుక పరిశీలించినట్లయితే దేశం అంతా వెలుగు పోవడం లేదు, అనేక సమస్యలతోటి కొట్టుమిట్టడం ఉంది. దీర్ఘకాలిక వ్యూహాలని అనుసరించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తోందని చెప్తున్నారు. అంటే గత 12 సంవత్సరాలుగా అనుసరించినటువంటి వ్యూహాలు వృధా అయ్యాయి అనేటువంటిది చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని ఒక దీర్ఘకాలిక వ్యూహం లేకుండా చైనా అనుభవం అదే. చైనా గురించి చెప్తారు, చైనా మాదిరి మనం కూడా అభివృద్ధి చెందాలి, చైనా అన్ని తగలేయాలి, ఎక్కడో నెట్టేయాలి అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. కానీ మరి చైనాలో మీరు చైనా ప్రస్తావన చేశారు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు మనకు వారికి విధానాల పరంగాను ఇతరత్ర శత్రుత్వాలు ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ చైనా ఎక్కిన బస్సుని మనం మిస్ అయ్యాం. 1990 నుంచి 2010 మధ్య 2010 మధ్య చైనా మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసింది. ఉత్పాదక రంగం మీద ప్రధానంగా దృష్టి పెట్టి మనకన్నా ఒక న్యాయంగా మాట్లాడితే ఒక 50 ఏళ్ళ ముందర ఉంది చైనా. సో ఆ పరుగుని అందుకోవాలంటే మళ్ళీ ఇంకో బస్సు కోసం వెయిట్ చేయాలి. ఆ బస్సు ఇప్పట్లో వచ్చేట్టు కనిపించట్లా. సో చైనా వరకు ఏంటంటే వాళ్ళని అందుకునే ప్రయత్నం చేయాలని మనం అభిలషించడంలో తప్పేం లేదు, కానీ దానికి తగ్గట్టు వాళ్ళు అనుసరించిన క్రమశిక్షణతో కూడిన మార్గాలు విధానాలు. నేను మళ్ళీ చెప్తున్నానండి, కమ్యూనిస్ట్ పాలసీల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా. ఒక ప్రభుత్వం నడపాలి, ఉత్పాదక రంగం మీద దృష్టి పెట్టాలన్నప్పుడు వాళ్ళకున్న విజన్ని మనం ఖచ్చితంగా ప్రైజ్ చేయాల్సిందే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ విధానాల గురించి నేను ఇక్కడ మాట్లాడలా, ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాను. ఆ దిశగా ఏమన్నా ఇప్పుడు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కనీసం మొదలెట్టే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా?
ప్రభుత్వాలు ఎవరున్నా ఇక్కడ కూడా నేను మళ్ళీ మాట్లాడేది. నేను అదే చెప్తున్నా మన వాసుదేవన్ గారు, ప్రభుత్వాలు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం గత 12 ఏళ్ల నుంచి ఉన్నది, రేపు 15 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఈ స్థిరమైనటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా మద్దతు ఉన్నది పార్లమెంట్ ఉభయ సభల్లో. మరి స్థిరమైనటువంటి విధానాలని ఎందుకని రూపొందించలేకపోయింది? గతంలో కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు లోపభూయిష్టం అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు కదా. ఎందుకని ఈ మేధావులు ఏమన్నా తక్కువ ఉన్నారా? పోనీ బీజేపీ వెనకాల కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా ఇతరులు ఎవరు తక్కువ లేరు. ఒక స్థిరమైనటువంటి విధానం. ఉదాహరణకు చిన్న విషయం మనం తీసుకుంటే, ఉల్లిపాయల ఎగుమతి గురించి ఎన్నిసార్లు ఎగుమతులకు అనుమతి ఇచ్చారు, ఎన్నిసార్లు ఎగుమతుల మీద నిషేధించారు? చిన్న విషయం. అదేవిధంగా మిగిలినటువంటి అనేక అంశాలు మన నరేంద్ర మోడీ గారు 2020 రైతుల ఆందోళన సందర్భంగా నేరుగా రైతులు గోధుమలు, బియ్యాన్ని ఎగుమతి చేసుకోవడానికి మేము చట్టాలు తెస్తున్నాం. మరి అదే ప్రభుత్వం తర్వాత గోధుమలు, బియ్యం ఇటువంటి వాటి మీద ఎగుమతుల మీద నిషేధం విధించింది కదా. మరి ఒక స్థిరమైనటువంటి వైఖరి. ఇప్పుడు ఇటువంటి చర్యల వల్ల జరిగేది ఏమిటంటే, ఒకసారి విదేశాల్లో మన ఖాతాదారులను కోల్పోతే తిరిగి మళ్ళా వాళ్ళని సంపాదించుకోవడం కష్టం అనేటువంటి విషయం మరి ఈ విధాన నిర్ణేతలకు తెలియదు. సో చూడాలంటే ఈరోజు మరి ఏమన్నా దానికి సంబంధించి బడ్జెట్లో ప్రధానమైన ప్రకటనలు ఏమైనా ఉంటాయి? ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, ఒక వెల్కమింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద నీడ్. అంటే రక్షణ రంగంలో పెట్టుబడులు పెంచుకోవాల్సిన అవసరం కూడా, అంటే గ్లోబల్గా చోటు చేసుకున్న పరిణామాలు. అదే సందర్భంలో డిక్లైన్ ఆఫ్ ఎంపైర్ అనే ఒక సిద్ధాంతం ఉంది. కమ్యూనిస్టు స్కూల్స్లో ఎక్కువ చెబుతుంటారు ఇది. స్పెయిన్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ వాళ్ళు టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఆన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ యాజ్ టు హౌ ఇట్ హాస్ డిస్మాంటెడ్ ది వెరీ కోర్ స్ట్రక్చర్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ నేషన్స్ అనేది మనకు కనిపిస్తుంది. 7 phases ఉంటాయి. అమెరికా ఇప్పుడు 6th phase-కి వచ్చేసింది. 7th phase-కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఎట్ ద వెర్జ్ ఆఫ్ కొలాప్స్ అని చెప్పేసి ఒక మాట. అంటే ఇప్పుడు కాదనుకోండి, డాలర్ని అంత తొందరగా మనం ఢీ కొట్టలేము ప్రపంచం. అదొక్కటే వాళ్ళ ధీమా. మనం కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టి సంక్షేమ రంగాలను ఏమన్నా పక్కన పెట్టేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సంక్షేమ రంగాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను లేకపోతే కొన్ని రాష్ట్రాల్లోనూ అందించే ఫ్రీబీస్ గురించి కాదని నేను మాట్లాడేది. వెరీ కోర్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. బీపీఎల్, బిలో మిడిల్ క్లాస్, వీళ్ళని టార్గెటెడ్ ఆడియన్స్ కోసం. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ ఎక్స్ప్రెస్ శుభోదయం అండి. కొంచెం నాకు వేరే ఛానల్ కూడా వెళ్ళాలి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడేసి మీ ప్రశ్నకు సమాధానం చెప్పి నిష్క్రమిస్తానండి. మొదటగా ఏదైతే తెలుగు వారి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారు స్వతంత్ర భారతదేశంలో అత్యధికంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ గారు అయితే వారి తర్వాత రికార్డుని సృష్టించబోతున్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు అండి. భారతదేశం అండి, మనం గత 11-12 సంవత్సరాలుగా చూస్తున్నాం. 2014 ముందు భారతదేశం అత్యంత బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో టాప్ 5లో ఉంది. ఈరోజు దాన్ని అత్యంత పరిపుష్టికైనటువంటి టాప్ 4 వరల్డ్ బిగ్గెస్ట్ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయ్యాం. ఇది ఏదో ఫ్లూక్గా, ఏదో ఎవరేమి శ్రమించకుండా అలా వచ్చేసింది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే ఇంకా వాళ్ళని ఏం చేయలేం. మనం అటువంటి వ్యక్తులు మనం ఏం చేయలేం. ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏ రకమైనటువంటి బడ్జెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు. స్టార్టింగ్ లో ఇది ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ని ఒక్కసారిగా 12.5 లక్షలకి ఎగ్జామ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటాం. అలాగే అనేకమైన సంస్కరణలు తీసుకురావటం, లేబర్ రిఫార్మ్స్ కోర్స్ తీసుకురావటం, అలాగే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడి పెట్టడం, అలాగే ఎలక్ట్రానిక్స్ దాని మీద పెట్టుబడి పెట్టడం, అలాగే షిప్పింగ్ మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి 20,000 కోట్లు దాని మీద బడ్జెట్ ఎలకేషన్ చేసుకుంటాం. అలాగే ప్రపంచంలో అనేక ఒడిదుడుకులు ఈ సంవత్సరం మనం చూసాం 2025. అలాగే ట్రంప్ గారి యొక్క టారిఫ్లు చూసాం. టారిఫ్లు చూసినప్పటికీ దాన్ని జయిస్తూ ఏ రకంగా జిఎస్టీ సంస్కరణ 2.0 తీసుకురావటం, స్వదేశీయంగా మనం ఉత్పత్తి చేయటం, ఇన్ని ఇబ్బందుల దృష్ట్యా కూడా ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా $865 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేయగలటం,
అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా 2014లో 13-14 ఫారెక్స్ రిజర్వ్ $330 బిలియన్ ఉంటే ఈ రోజు $709 బిలియన్ చేరుకోవటం. అలాగే ప్రపంచంలో ఈ రోజు ఈ క్షణంలో ఏ దేశము లేనటువంటి గ్రోత్ రేట్ భారతదేశమే సంతరించుకుంటూ ఈ రోజు మనం చెప్పడం కాదు, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రపంచ దేశాలు చెప్పడం. అలాగే ప్రపంచ దేశాలు కూడా గతంలో కమ్యూనిస్టులు, క్యాపిటలిస్టులు అని కోల్డ్ వార్ డివైడ్ అయిన పరిస్థితి ఉంటే ఈ రోజు ట్రంప్ యొక్క విధానం, నాన్ ట్రంప్ యొక్క దేశాల యొక్క విధానం అని ఒక 2 వర్గాలుగా చీలిపోయి ఆ యొక్క ట్రంప్ యొక్క దీని గ్రూప్ లో భారతదేశాన్ని ఒక పెద్దన్నలుగా చూడటం. ఎందుకంటే ఎలా ఉందంటే భారతదేశ పాత్ర ఇప్పుడు మనం సూపర్ పవర్ కాదు, అత్యాధునిక ఆయుధాన్ని మన దగ్గర అయినప్పటికీ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక శ్రీకృష్ణుడి పాత్ర, శ్రీకృష్ణుడు ఎవరి పక్కన ఉంటే వారి నైతిక విజయం అనుకుంటాం. అలాగే భారతదేశం తనను తాను సంస్కరించుకుంటూ స్వదేశీయంగా మన యొక్క 140 కోట్ల ప్రజల యొక్క డొమెస్టిక్ మార్కెట్ అద్భుతంగా పెరిగి దాన్ని ప్రపంచ దేశాలకి వరల్డ్ స్టెబిలిటీని పెంచే విధంగా ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా యూరోపియన్ యూనియన్ తో FTA చేసుకుంటాం, లేకపోతే జర్మనీతో FTA చేసుకుంటాం, యూకేతో FTA చేసుకుంటాం, ఇంకో 14-15 దేశాలు క్యూలైన్ ఉన్న. కెనడా కూడా రేపు రాబోతుంది, వచ్చే వారం 10 రోజుల్లో కెనడా ప్రధానమంత్రి రాబోతున్నారు, అలాగే వేరే దేశాలు రాబోతున్నారు. సో ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి అలాగే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అత్యంత స్వల్పంగా 1.7% ఉంటాం. అలాగే మన యొక్క వృద్ధి రేటు గోల్డీ లాక్ సినారీలో ఉంటాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రస్తుతం ఒక అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీన్ని మనం ఒక లాంచింగ్ ప్యాడ్ గా తీసుకుని వచ్చే 20 ఏళ్ళు అంటే 2047 వికసిత భారత్ సంకల్ప భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా, సమృద్ధి భరిత దేశంగా తీసుకెళ్ళి ఒక 20 ఏళ్ళ ప్రస్థానానికి ఈ బడ్జెట్ ఇంకో 2-3 బడ్జెట్లు ఒక అద్భుతమైన లాంచ్ అయ్యే విధంగా లాంచింగ్ ప్యాడ్ రెడీ అయింది. దాని నుండి అద్భుతంగా లాంచ్ అయ్యే విధంగా ఈ బడ్జెట్ 2-3 బడ్జెట్లు ఉంటాయని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నాను. ఆ రకంగా భారతదేశం ముందుకెళ్తారండి. బడ్జెట్ లో నా ఉద్దేశం ఒక్క నిమిషం అండి, ఇంకొక 15 ఏళ్ళు మీ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 15 ఏళ్ళకి తగ్గ విజన్ని దానికి సంబంధించి ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి ఇనిషియేట్ చేసే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో. ఎందుకంటే మీరు ఇందాక తెలుగువారి కోడలు చాలా ప్రైజ్ చేస్తూ మాట్లాడారు. తెలుగువారి కోడలు ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేయించారు. అది తెలుగు వాళ్ళ గుండెల్లో అది ఎప్పటికీ ఉంటుంది. ఎవరు మీరు అవునన్నా కాదన్నా మీరు నేరుగా ఒప్పుకోకపోవచ్చు, మీకు కూడా మనసులో ఉంటుంది. సరే, దానికి మీరు చెప్పే కాదే మీ ప్రభుత్వం చెప్పే కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఇదే ధైర్యం మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర చేస్తారా? అహ్మదాబాద్ బ్యాంక్ పేరు ఇది అలహాబాద్, ఈ పేర్లు మార్పించగలరా మీరు? ఈ చిన్న అంశాల మీద మనం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా చిన్న అంశం కాదండి రవికిరణ్ గారు, చిన్న అంశం కాదు. తెలుగు వాళ్ళ ప్రైడ్, మన ఆంధ్ర. మా అభిప్రాయం కాదు. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారు దీని మీద పెద్ద ఉద్యమమే మొదలెట్టారు ఆయన. ఇది నా ఒక్క అభిప్రాయమో లేకపోతే ఇండివిజువల్ అభిప్రాయం కాదు. డిస్కస్ చేద్దాం. ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడ తీశారు. మీరు బడ్జెట్ మీద పిలిచారు, బడ్జెట్ మీద ముఖ్యమైన అంశం మీద మాట్లాడదాం. ఈ డెబెట్ వేరే చోట పెట్టండి, నేను కూడా గణాంకాలు తీసుకొస్తాను. ఎవరెవరు ఏం పేర్లు మార్చారు, 75 ఏళ్ళుగా ఏం పేర్లు పెట్టారు, ఏం పేరు మార్చారు, అది కూడా చేద్దాం అండి. అది వేరే డిబేట్. నేనేంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క 2-3 సంవత్సరాలు అది వేరే డిబేట్. పోనీ ఆంధ్రాకి అనుకూలంగా ఏం ప్రయోజనాలు చేపట్టబోతున్నారో చెప్పండి, అది వేరే డిబేట్. మీరు అన్నట్టు ఐ డూ అగ్రీ విత్ యూ. ఆంధ్రాకి ఏం చేయబోతున్నారో చెప్పండి. ఏమండి, ఏ దేశ బడ్జెట్ అయినా అండి, ఏ రాష్ట్ర బడ్జెట్ అయినా, రాష్ట్ర బడ్జెట్ రేపు ఫిబ్రవరిలో 14వ తారీఖు 15వ తారీఖు రాష్ట్రంలో ఏపీలో ప్రవేశపెడతారు. మా కాకినాడ జిల్లాకి, కాకినాడ టౌన్ కి ఏం మేలు చేయబోతున్నారు రాస్తారు దాంట్లో. మీరు ఆర్థిక మంత్రి అయితే మీరు రాస్తారు చెప్పండి. మీరు ఆర్థిక మంత్రి అవుతారు తెలంగాణకి, మీరు రాస్తారా? హైదరాబాద్ కి లేకపోతే దేశ ఆర్థిక మంత్రిగా వివిధ రాష్ట్రాలకు చేకూర్చబోయే ప్రయోజనాలని ఆవిడ ఎలా చెప్పబోతున్నారు? అందుకనే ఏంటంటే ఒక దేశ బడ్జెట్ నేను ఇందాక చెప్పింది ఏంటి, వేరు వేరు సెక్టార్స్. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, ఏ సెక్టార్స్ మీద ఈ బడ్జెట్ దృష్టి పెట్టబోతుంది. వ్యవసాయ రంగం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాదా, తెలంగాణ రాదా, తమిళనాడు రాదా? ఇంకా మనం వేరా? వ్యవసాయదారులు మనకు లేరా? మనకు సంబంధం లేదా ఆ సెక్టారు? లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఖర్చు పెట్టబోతున్నారంటారు. అక్కడికి లేదా? ఇక్కడ స్కిల్ ఇంజనీర్స్ లేరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు తవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నాం మనం? సో నేనేంటంటే ఓవరాల్ గా మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఓవరాల్ గా ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మన గ్రోత్ రేట్ 2026 గ్రోత్ రేట్ కూడా ప్రొజెక్షన్స్ బాగున్నాయి. కాకపోతే అంతకన్నా ఎక్కువ మించి ఏమేమి చేయాలి అంటే తప్పనిసరిగా నా యొక్క పర్సనల్ అభిప్రాయం వ్యవసాయ రంగం మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉన్నారు. ఆ యొక్క సప్లై చైన్, ఆ కోల్డ్ స్టోరేజెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రైసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వ్యవసాయం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టవలసిందే. అలాగే విద్య, వైద్యం
ఏదైతే భారతదేశం అత్యంత యవ్వనవంతమైన దేశం, 35 ఏళ్ళ లోపు ఒక 60% మంది 50% మంది ప్రజలు ఉన్నారు. సో అందుకనే విద్య వైద్యం మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఆ స్కిల్స్ పెంచాలి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క స్కిల్స్ వైపు చూస్తున్నారు. మనం కూడా వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ సేవలు అందించే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు FTL ద్వారా ఇంకా పెరుగుతుంది. సో దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గత బడ్జెట్ లో 2,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. అది సరిపోదు, ఎందుకంటే న్యూ టెక్నాలజీస్ ని మనం అందిపుచ్చుకోవాలి. న్యూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలి. అలాగే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, టెక్నాలజీస్ మీద మన స్పెండింగ్ తక్కువగానే ఉంది. ఈ రోజు మనం ఆ స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు మనం FTL తో యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాణ్యత మీద కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే నాణ్యత ఇంప్రూవ్ చేసుకునే విధంగా దాని ప్రకారంగా దానికి కావాల్సినటువంటి ఫండింగ్, R&D, అలాగే MSME రంగాలు. ఈ రోజు ఈ FTL వల్లనే MSME రంగాలకి మంచి మార్కెట్ రాబోతుంది. అలాగే నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. MSME రంగాలకి మనం ఇప్పుడు వరకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ ఇస్తున్నాం, అది బాగుంది, వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. దాంతో పాటు ఇంకా ఎక్కువగా వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులో తీసుకురావాలి, ఇంకా క్రెడిట్ అందుబాటులో తీసుకురావాలి. ఆ రకంగా వాళ్ళకు కూడా ముందుకు ఇచ్చే విధంగా. అలాగే కస్టమ్స్ డ్యూటీస్ మీద ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ మేజర్ గా ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, $825 బిలియన్ ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి. బట్ అది సరిపోదు, ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఎందుకంటే $10 బిలియన్ యూరోపియన్ యూనియన్ తో FTA చేసుకున్నాం, అలాగే న్యూజిలాండ్ తో చేసుకున్నాం, ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, ఒమన్ తో చేసుకున్నాం, UAE తో చేసుకున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్ సంబంధించిన కస్టమ్స్ సమస్యలు ఉన్నాయంటున్నారు. ఆ కస్టమ్స్ సమస్యల మీద ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా, లేదా దీర్ఘకాలిక ప్రణాళిక ఉండే విధంగా చేయాలి. అలాగే వ్యక్తిగత పన్నుల మీద కూడా ఇంకొంచెం రాయితీలు ఇస్తే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి డబ్బులు ఎక్కువ వాడతాయి. తద్వారా ఇక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ అలాగే స్వదేశీ మీద కూడా, స్వదేశీ ఇది కూడా ఈ రోజు మనం ఈ మార్కెట్ ఈ రోజు ప్రపంచంలో ఒడిదుడుకులు ఎదుర్కొందా, భారతదేశం స్థిరంగా ఉండటానికి లేదా మార్కెట్ కి స్ట్రాంగ్ ఉండడం కారణం మన యొక్క కొనుగోలు శక్తి. అదే స్వదేశీ నినాదం వదలకుండా దానికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే ఆంటర్ప్రెన్యూర్స్ కి, స్టార్ట్అప్స్ కి 2014 ముందు స్టార్ట్అప్స్ 100 నుండి ఈ రోజు 2 లక్షలు ఉన్నాయి స్టార్ట్అప్ వచ్చినాయి. కానీ అది సరిపోదు, ఇంకా ఎక్కువ అయ్యే విధంగా వాళ్ళకి ఎక్కువ రాయితీలు ఇచ్చే విధంగా చూడవలసిన అవసరం ఉంది. అలాగే కొత్త రంగాలైనటువంటి మెరైన్ అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి దాన్ని ఖనిజాలు కానీ వెలికి తీసే విధంగా, అలాగే దాని యొక్క R&D మీద స్పెండ్ చేసే విధంగా ఉండాలి. అలాగే స్పేస్ మీద మనం సెమీ కండక్టర్స్ కొంత వెలుగులు సాధించాం, అంటే సరిపోతుంది. సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, దాని మీద స్పెండింగ్ చేయాలి. సో ఈ రకంగా అలాగే షిప్ బిల్డింగ్ మీద గత బడ్జెట్ లో మెరిటైన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 20,000 కోట్లు పెట్టాం, దాని మీద కొంత మెరుగుదల సాధించాం. అది సరిపోదు. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇస్ బిగ్ ఇండస్ట్రీ, భారతదేశ ఎకానమీని మార్చే ఇండస్ట్రీ. సో దాని మీద కూడా ఎక్కువ పెట్టాలని చెప్పేసి అంటున్నా. అలాగే ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్ ఏ రకంగా తంబులు అవుతుందో దీని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారండి. ఆవిరైపోతున్నాయి. దీని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు, ఈక్విటీ మార్కెట్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. దాని మీద కూడా కావాల్సినటువంటి మౌలిక సంస్కరణలు తీసుకొచ్చి దానికి స్టెబిలిటీ వచ్చేది చేయాలి. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ FDI పెరగాలి. FDI అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా పెరగాలి. FDIలు పెరిగే విధంగా, FIIలు వచ్చే విధంగా, మన దేశంలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా, దాని తగ్గగా మౌలికంగా అలాగే వ్యవసాయము, ఉపాధి, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఇండస్ట్రీస్ ఇవన్నీ కలగలుపుతూ ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్న ఏ రకంగా బడ్జెట్ ఉండబోతుందని చెప్పేసి. సో ఆ రకంగా భారతదేశ యొక్క ప్రజల్ని కేంద్రీకృతం చేసుకుని వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక అద్భుతమైన బడ్జెట్. రవికిరణ్ గారు, ఇంకొక ప్రశ్న, ఇది అంటే ఆ టెక్నికాలిటీస్ అన్ని మీరు మాట్లాడారు, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి వస్తుంది. ఏంటంటే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి విచ్చలవిడిగా వరాలు ప్రకటించబోతున్నారు 5 రాష్ట్రాలకు అనేది. అలా ఏం ఉండదండి. బడ్జెట్ రాష్ట్రాలు స్పెసిఫిక్ ఏదైనా మెన్షన్ చేసినా కొన్ని మెన్షన్ చేస్తారేమో కానీ, బట్ అదేంటంటే దానికే వాళ్ళకి నిధులు ఇచ్చేయటం, వీళ్ళకి నిధులు ఇవ్వకపోవటం అలా ఉండదండి. అలా బడ్జెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన గ్రీన్ హైడ్రోజన్ కి 2 లక్షల కోట్లతో 2020 జనవరి ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. బడ్జెట్ లో చెప్పారు అదేమన్నా. అలాగే DRDO పరిశ్రమలో BDL అక్కడ నాగాలంకలోను, అలాగే తొనకొండలోను BEL ఏర్పాటు చేస్తారు. బడ్జెట్ లో చెప్పారా? అది రాలేదు ఎక్కడికి. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటాయండి. అదే కొన్ని చెప్తే చెప్పచ్చు, ఎన్నికలు చూసి కొంచెం చెప్పినంత మాత్రానికి వాళ్ళు దోచిపెట్టే అవకాశం ఉండదండి. బడ్జెట్ లో ఏ ఒక్క రాష్ట్రానికి దోచిపెట్టే అవకాశం ఉండదు. సెక్టార్ల వారీగా చేసుకుంటూ వెళ్తారు. భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి. అలాగే ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి చాలా ముఖ్యం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు గత బడ్జెట్ లో 12 లక్షల కోట్లు, అలాగే రాష్ట్రాల ద్వారా ఇన్సెంటివ్స్ ఇచ్చి 2 లక్షల కోట్లు చేయించారు. దగ్గర 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల వల్ల
ఈ రోజు మౌలిక వసతులు అంటే కేవలం రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్ ఓకే అద్భుతంగా అయినాయి. 2014 ముందు 90,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈ రోజు 1,46,000 కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే రైల్వేలు విద్యుదీకరణ అయింది, కొత్త రైల్వే మార్గాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే 30,000 కోట్లకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ గతంలో 70 ఉంటే ఈ రోజు 120 ఉన్నాయి. మౌలిక వసతులు పెరుగుతాయి. దాంతో పాటు మౌలిక వసతుల్లో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ అది కూడా భాగం. సో నైపుణ్య శిక్షణ చేసుకుంటారు. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, Right. మౌలిక వసతుల కల్పన మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ So let us hope, budget బాగుంటుంది అని- ఒక సమగ్రమైన బడ్జెట్ రాబోతుంది. భారతదేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బడ్జెట్ రాబోతుంది నేను భావిస్తాను సార్. రైట్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఒకసారి మనం పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, సో ఇప్పటివరకు మనం బడ్జెట్ టెక్నికాలిటీస్ అన్ని మాట్లాడాం. ఇక పొలిటికల్ యాంగిల్లోకి వస్తే కనుక 5 రాష్ట్రాలకి వరాలు విచ్చలవిడిగా ప్రకటించబోతున్నారు. సరే, ఎంత కష్టపడినా తమిళనాడు, కేరళ అనేవి బీజేపీకి కానీ ఎన్డీఏ కానీ అందని ద్రాక్షే. బహుశా కొంతమేరకు పెనట్రేట్ అవుతారేమో, కానీ రైకంగా రాజ్యాధికారం అనేది అక్కడ వాళ్ళకి సమీప భవిష్యత్తులో కనపట్ల. వాళ్ళ నామిన్క్లేచర్ అలా ఉండటం వల్ల, ప్రత్యేకించి ఎన్డీఏకి ఉత్తరాది పార్టీని ఒక ముద్ర బలంగా ఉండటం వల్ల, స్టాలిన్ లాంటి వాళ్ళు బలంగా ఉండటం వల్ల అక్కడ పినరయి విజయన్ కానీ ఎంత చేసినా కూడా, ఎంత ప్రచారం జరిగినా కూడా 2 రాష్ట్రాల్లో మళ్ళీ వాళ్ళే రిటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అది బీజేపీకి ఎన్డీఏ పక్షాలకు తెలియని కాదు. బట్ ఈ ఉచితాలు, ఫ్రీబీసు, వాళ్ళని హఠాత్తుగా హక్కును చేర్చుకొని ముద్దాడే వ్యవహారాలు ఇవన్నీ బడ్జెట్లో కనిపించే అవకాశం ఉందా? ఇప్పుడు రవికిరణ్ ప్రస్తావించారు కదా, ఏంటంటే దేశానికి అందరికీ సంబంధించిన బడ్జెట్ అని చెప్పారు. సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి మీరు ఏమి ఇస్తారన్నప్పుడు అట్లా ప్రత్యేకంగా కాదు, వివక్షలాగా ఉండదు, అందరికీ చేస్తామని. కానీ ఎన్నికలు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 5 రాష్ట్రాల వ్యవహారం కానీ, అంతకుముందు గతంలో బీహార్ కానీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రకటిస్తున్నప్పుడు ఎన్నికలు ఏ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం లేదండి. అప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలకి ఏం వనగోరలేదండి. అది మనకి మీకు తెలిసిన విషయం. ఎందుకంటే ఆ ఎన్నికలు అందరితో కలిసి వస్తున్నాయి కదా సార్. మన దురదృష్టం ఏంటంటే దేశం అంతటితో కలిసి వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు అయ్యి. అవి లేకపోతే విడిగా ఎన్నికలు వస్తే అది ఎలా ఉండేదో తెలియదు మనకి. మనం మొత్తం దేశంతో కలిసి పోతున్నాం కదా. ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా దేశంతో కలిసి జరుగుతున్నాయి, అసెంబ్లీ, పార్లమెంట్. కాబట్టి విడిగా జరగటం లేదు. సరే, అది వేరే విషయం. సరే, తర్వాత రెండోది ఏంటంటే రవికిరణ్ గారిని ఎందుకు ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నానంటే, ఆయన అధికార పార్టీ తాలూకు, కేంద్రంలో అధికార పార్టీ తాలూకు ప్రతినిధి కాబట్టి ఆయన వాయిస్ ని మేము తీసుకొని బడ్జెట్ మీద మాట్లాడటం. నేను కనపడుతుంది ఏంటంటే కింద పడ్డ గెలుపు మాదే అన్న తీరుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇప్పుడు మాట్లాడిన మొత్తంలో రవికిరణ్ గారు పాత బడ్జెట్ లో జరిగిన 10-11 బడ్జెట్లు అయినాయి సుమారుగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ బడ్జెట్ లో బీజేపీ సాధించింది ఏంటి, దాని బేస్ మీద నెక్స్ట్ ఏం చేయబోతున్నాం చెప్పకుండా ఇదే ఫస్ట్ టైం బడ్జెట్ వేస్తారంటే ఈ బడ్జెట్ మీద రానున్న 15 ఏళ్లకు ఇంకో ఏళ్లకు ప్లాన్ చేస్తారంటే చెబుతున్నారు. కాదు, గత 10 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు, ఈ 10 ఏళ్లలో మీరు చేసిన ఏంటి జనరల్ గా చెప్పారు ఆయన. మనం విశ్వగురయ్యాము, ఆ మాట అర్థం వచ్చేటట్లు అట్లా చాలా చెప్పుకున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతం మనల్ని అందరూ గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారని. మరి వేరే చర్చ ఎంతవరకు ఏంటనేది. ట్రంప్ మాట్లాడుతున్న మాటలు చూస్తే భారతదేశం గురించి చాలా దిగజారుడు, అవమానకరంగా ఉంది. మరి ఆయన అంతా మన విశ్వగురుని అంత ఎందుకు ఆయన అవమానిస్తున్నాడు అనేది నాకు అర్థం కాని విషయం. సరే, అయితే ఇక్కడ రెండోది ఏంటంటే మామూలుగా ఇది ఫస్ట్ బడ్జెట్ కాదు, 10 బడ్జెట్లు అయింది. 10 బడ్జెట్ల తర్వాత ఇవాళ ఫ్రెష్ గా పలక చెరిపి మళ్ళీ బడ్జెట్ వేసుకుంటున్నాం. పలక మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఇదే బిగినింగ్ లాగా వేసుకుంటే 10 ఎందుకు ఫెయిల్? 10 తాలూకు దానిలో దార్శనికత లేదా? ఇవాళ కొత్తగా మనకు వచ్చినటువంటి జ్ఞానం ఏంటి, జ్ఞానోదయం ఏంటి? ఎందుకంటే మన విదేశాంగ విధానం నుంచి దేశీయ ఆర్థిక విధానాల దాకా చాలా వరకు విఫలమైంది. విఫలమైన విధానాల వల్ల ఇవాళ మళ్ళీ ఒక సంక్షోభ కాలంలో, ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో కూడా సెకండ్ పేరాలోనే ఉంది, చిన్న పేరా ఫస్ట్ పేరా, దాని తర్వాత నెక్స్ట్ పేరాలోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రస్తుతం ప్రపంచం ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దీనిలో ఈ సంక్షోభ వాతావరణంలో మన బడ్జెట్ ఎలా ఉండాలి? ఎందుకంటే అంతర్జాతీయంగా పెను ఎదురుగాలులు వేస్తున్నాయి కాబట్టి మనం దేశీయంగా వేసుకునే అనేక అంశాల్లో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది, అది జరిగే అవకాశం లేదన్నట్లు మాట్లాడతా దానికోసమే స్వదేశీ ఓరియంటెడ్ గా మన బడ్జెట్ ఉండాలి, మన విధానాలు ఉండాలి. ముందు అంటే ఏంటంటే దేశం విదేశీ ఒత్తిళ్లను తట్టుకొని విదేశాల నుంచి, ప్రపంచం నుంచి ఎట్లాంటి ఒత్తిళ్లు వచ్చి పడ్డా, ఎట్లాంటి సంక్షోభాలు ప్రపంచంలో వచ్చినా మనం నిలదొక్కునేందుకు మన విధానాలు మనం ఆలోచించుకోవాలని ఎకనామిక్ సర్వే చెప్పింది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాం, మళ్ళీ సేమ్ ప్రశ్న ఏంటంటే స్వదేశీ అనేది బీజేపీ తాలూకు బేసిక్ నినాదం. స్వదేశీ హిందుత్వ, దాన్ని 2 నినాదాలు, అదే బేసిక్ పిల్లర్, 2 పిల్లర్స్. దానిలో మరి స్వదేశీ గురించి ఇవాళ ఎందుకు ఎకనామిక్ సర్వే చెప్పడం, బీజేపీ ఇవాళ కొత్తగా దాన్ని తీసుకుంటుందని మనం అనుకోవాల్సి వస్తుంది. మొన్న కూడా మోడీ గారు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు స్వదేశీ గురించి. మరి 10 ఏళ్ళు ఏమైంది మీ స్వదేశీ? మీ స్వదేశీ నాకు కూడా సంతోషమే. నేను రాసిన ఫస్ట్ ఆర్టికల్ కూడా, నేను లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చినా, నేను రాసిన ఫస్ట్ ఆర్టికల్ 1999లో హైదరాబాద్ వచ్చిన తర్వాత పత్రికల్లో రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రభ పత్రికలో నవంబర్ 14, 1999
నేను రాసిన ఫస్ట్ వ్యాసమే జర్నలిస్ట్ గా స్వదేశీయే శరణ్యం. దానిలో స్పష్టంగా రాసింది ఆర్ఎస్ఎస్ చేస్తున్న స్వదేశీకి సంబంధించి రాస్తా. కమ్యూనిస్టులు కూడా దీనిలో కలిసి ప్రయాణం చేస్తే తప్పేంటి? విభేదాలు చాలా ఉంటాయి, కానీ స్వదేశీ విషయంలో కమ్యూనిస్టులు కూడా కొంత చేయగలిగితే దేశం విషయానికి సంబంధించి తప్పేంటి? ఎందుకంటే జాతీయత అనేది అంతర్జాతీయ జాతీయత ఎంత మాట్లాడినా సోవియట్ యూనియన్ కూడా జాతీయంగానే పోవాల్సి వచ్చింది, జాతీయ ఓరియంటేషన్ వరే. చైనా కూడా జాతీయ ఓరియంటేషన్ తోనే పోతుంది, అది వేరు అంత. కానీ జాతీయంగా ఈ ప్రశ్న తీసుకెళ్లి నేను ఆర్టికల్ రాసిన తర్వాత నేను పనిచేస్తున్నటువంటి సిపిఐలో కేంద్ర పెద్ద నాయకుడు చనిపోయాడు ఆయన ఈ మధ్య, జాతీయ స్థాయి కార్యదర్శిగా పనిచేసిన ఆయనకి పోయి చూపించి చెప్పారు, సార్ మనం మన పత్రికలో కూడా ఈ స్వదేశీ సరుకులు కొనండి, ఈ మన సరుకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇట్లాంటి ప్రచారం ఉంది, మనం చేస్తే తప్పేంటి? దానిలో తప్పేం లేదు కదా, లెట్ us do that. మంచిదే కదా ఒక ఓరియంటేషన్. తగదాడుకునే దగ్గర తగదాడుతున్నాం, ఇట్లా మాట్లాడారు. కాబట్టి నా హక్కుతో చూస్తున్నాం. పదేళ్ళు మీరు స్వదేశీకి చేసింది ఏంటి? మీరేం చేయలేదు. స్వదేశీ జగన్ మంత్రులతో అది ప్రైవేట్ ఏదో కార్యక్రమాలు చేస్తుంది, దాంతో సరిపోదు. అధికారంలో ఉన్న పార్టీగా, స్వదేశీ నినాదం ఉన్న పార్టీగా బీజేపీ స్వదేశీకి ఏం చేయకుండా ఇవాళ వచ్చి పలకంతా జరుపుకోవాల్సి వచ్చినప్పుడు, అన్ని తప్పులు జరిగినప్పుడు ఇవాళ మళ్ళీ స్వదేశీ ఓరియంటేషన్ ఇప్పుడు జరుగుద్దా? జరిగితే మంచిది, ఇప్పుడు కూడా సంతోషమే. పొరపాటు జరిగినా వస్తున్నారు, కానీ ఇప్పటికిప్పుడు ఎంత చేయగలం? ఇంత పెద్ద ఎత్తున సుడిగాలను ముంచుకొస్తాయి. నాకు కూడా స్పష్టంగా దీని గురించినటువంటి అంతర్జాతీయ వ్యవహారాల్లో సుడిగాలను ముంచుకొస్తున్నాయి. ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది ఆర్థికంగా. బంగారం వెండి ఎందుకు పెరిగింది? అంతగా ఎందుకు పెరిగి పడ్డాయి నిజమే, కానీ అసలు చిన్న ఇండికేటర్ ప్రపంచం అసలు పరిస్థితి బాగాలేదు. మరి కాబట్టి ఏంటంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంత పరిస్థితుల్లో రీఓరియంటేషన్కి వచ్చారు. స్వదేశీ అన్నారు, రెసిలియన్స్ అన్నారు, మళ్ళీ నిలబడాలన్నప్పుడు మళ్ళీ దానిలో ఆత్మాశ్రయ ధోరణి ఎందుకు? నేను చెప్పాను మొన్న ఎకనామిక్ సర్వే మీద మన డిబేట్ లో చెప్పాను. చెరీ పికింగ్ ఎందుకు? మళ్ళీ మీకు కావాల్సిన ఫ్యాక్ట్స్ తీసుకుని అవసరం లేని కొన్ని వదిలేసే ఎందుకు? అన్ని తీసుకోండి, వాస్తవాలను మదింపు చేసుకోండి, వాస్తవికంగా ఏం చేయాలో ఈ పరిస్థితుల్లో ఆలోచించుకోండి. దానిలో 6.8 to 7.2% జీడిపి గ్రోత్ ఉంటుందని వాళ్ళు మళ్ళీ అంచనా. పరిస్థితులు ఏమో బాగలేదంటారు, మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నాం అంటారు. ప్రపంచంలో ప్రళయం ముంచుకొస్తుంది అంటే ఒక గ్లోబల్ అన్సర్టనిటీస్ అలాంటి మాట ప్రభుత్వం చేత అనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చు, కొంత సర్దిపుచ్చుకోవచ్చుగా మీరు కూడా. అంటే మనం అనుకుంటే పర్వాలేదు, మన చేత అనిపిస్తే పర్వాలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద సుడిగాల్లోనైనా పడవలు నడపాల్సిన వాళ్ళు సార్. నేను భయపడి అనుకుంటే పర్వాలా, బంగారం కొనుక్కొని జాగ్రత్తగా మనం బతుకు చూసుకుందాం అనుకుంటాం. కానీ ప్రభుత్వం అది కాదు కదా, దేశాన్ని నడిపించాల్సింది. ఎంత కష్టకాలంలోనైనా గుడ్డ ధైర్యం చదవకుండా పైలట్ అక్కడ, లేకపోతే కెప్టెన్ అక్కడ షిప్ ని వదిలిపెట్టకుండా స్టీరింగ్ వదిలిపెట్టకుండా. ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు కనపడుతుంది. 1.7కి రావడం అసలు నెగటివ్ టెండెన్సీ, అది డిఫ్లేషన్. అది ఇదేదో తగ్గింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటున్నారు, డిఫ్లేషన్ లోకి పోతుంది. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్